నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ కరుణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. నాగేంద్రమ్మ గర్భసంచిలో సమస్యతో ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ వికటించడంతో వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా అంబులెన్స్ లో హైదరాబాద్లోని డెక్కన్ ఆసుపత్రికి తరలించారు. ఆమె మార్గ మధ్యలో కన్నుమూసింది. మృతదేహంతో కుటుంబ సభ్యులు శ్రీ కరుణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటనపై బాపన్పల్లి శ్రీనివాస్ మీడియా ముందు మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని, వారి కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు అందజేయాలని, అలాగే ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. చెప్పిండు, లేదు సార్ మీరు మళ్ళీ అంత పెద్ద ఆపరేషన్ చేసి మోషన్స్ ఎట్లయితే ఇంకా మోషన్స్ చూడలేరు అంటే, అరే వాళ్ళని పిలిచి ఈ చెత్తను బయటికి వెళ్ళండి, ఫస్ట్ చెత్తను బయటికి పడేయండి, ముందులు నా వద్ద ఎవరు ఎక్కువ మాట్లాడదు, చెత్తను బయటకు వేసినకి నా వద్ద ఎవరు అమ్మాయి తరపున వాళ్ళు మాట్లాడాలి అంతే. అంటే అమ్మాయికి ఏమవుతా నేను మామనైతే అంటే నీతో నాకు పని లేదు, నీతో అవసరం లేదు, కావాలంటే అతని భర్త ఎవరో వాళ్ళ అమ్మతోనే మాట్లాడతాం. చనిపోతే ఆమె చనిపోతే భర్తకు ప్రాబ్లం అవుతుంది, నీకేం ప్రాబ్లం అవుతుందిరా తెలియదే. మొత్తం బిల్ ఎంత కట్టిండ్రు అమౌంట్ పైసలు ఏమో లెక్కలేదా? దీని మీద 16,000 కట్టిండ్రు. ఫస్ట్ పేషెంట్ పేరు మీద ఇచ్చిందా ఇచ్చలేదు? దాని మీద ఏం ఇచ్చలేరు, 16,000 మాత్రం. పేషెంట్ పేరు మీద ఇవ్వలేదా బిల్లు? 10,000 కట్టినాము పేషెంట్ పేరు దాని మీద తెల్ల కథ మీద ఇది చేసిండు సార్. ఇక అది మందులు అవి రాసి ఇచ్చిండు, అవన్నీ చిట్టీలు ఇది చేయలేదు. చేయించిండు, టెస్టులు చేయించేసి ఆపరేషన్ తొలకపోయిండు. చేసి ఒక గంట అర్ధ గంటలో ఆపరేషన్ అయింది. 2 గంటలు అయిన తర్వాత తెచ్చి బెడ్ మీద వండబెట్టిండ్రు. వండబెట్టిన తర్వాత కుట్లలోకి వెళ్ళి రక్తం వస్తుంది. వచ్చిన తర్వాత ఇక చెప్పిన సారు రక్తం వస్తుంది అంటే, కింద పేషెంట్ల దగ్గర ఉండే మామూలు పేషెంట్ల దగ్గర ఏం సార్ రక్తం వస్తుందా సార్ అంటే, వస్తాను పేషెంట్లు చూసి వస్తా అంటాను అన్నాడు. నేను పోయి మళ్ళీ కూర్చున్నా, జరసేపు కూర్చొని వస్తే కూడా ఇంకా ఆనే ఉన్నాడు. వస్తాను బా చెప్పినా కదా చూసుకుంటా ఏమైతలేదు కదా అన్నా కదా అన్నాడు. ఇక ఈరోజు ఒట్టిబుర్జు గ్రామానికి చెందినటువంటి నాగేంద్రమ్మని మన కర్ణాటక రాష్ట్రం చపేర్ల గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఈమె బాపన్పల్లి మా సొంత గ్రామానికి సంబంధించినటువంటి బంధువు ఈమె. కాబట్టి ఇక్కడ మొన్న 3 రోజుల క్రితం కర్ణ ఆసుపత్రికి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఆపరేషన్ వికటించి ఆమెకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినాయి. ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ యొక్క సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ యొక్క గర్భసంచి ఆపరేషన్ అనేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారము 22 సంవత్సరాల లోపు చేయకూడదు. 35 సంవత్సరాలు అంటే మహిళలకు మోనోపాజ్ దశ దాటిన తర్వాతనే చేయలే. ఈ ఆసుపత్రిలో గతంలో కూడా ఇదే నెలలో 3 చనిపోయినారు. వాళ్ళందరికీ కూడా ఇట్లా ట్రీట్మెంట్ చేయడము, వాళ్ళని చంపడము, 3-4 లక్షలు దండగా కట్టడము ఈ హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి పరిపాటిగా మారింది. కాబట్టి ఈ విషయంలో కూడా ఇటువంటి నిర్లక్ష్య వైఖరి చేసిన డాక్టర్పై వెంటనే చర్య తీసుకోవాలి. ఈ ఆసుపత్రిని సీజ్ చేయాలి. ఈ ప్రజలకు ప్రాణ సంకటంగా మారినటువంటి ఈ ఆసుపత్రి డాక్టర్పై తప్పకుండా క్రిమినల్ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా ఇటువంటి కేసులు చాలా జరిగినాయి. ఈ డాక్టర్ అనే వ్యక్తి పేషెంట్ల పట్ల దురుసుగా వ్యవహరించడము, ఇక్కడ కోవిడ్ నిబంధనలు పాటించకపోవడము, ఇవన్నీ తీవ్రమైనటువంటి నేరాలు ఉన్నాయి. కాబట్టి ఈ డాక్టర్పై తప్పకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ డిశ్చార్జ్ చేసేటప్పుడు కేసు ఇట్లా డిశ్చార్జ్ రాయాలి, అక్కడ డయాగ్నోసిస్ ఏమేమి జరిగింది అవన్నీ రాయాలి. అవన్నీ రాయకుండా ఇక్కడ ఎవరికి తెలియకుండా ఆయనే ఒక అంబులెన్స్ మాట్లాడుకొని హైదరాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేయడం అనేది నేరం. ఎందుకంటే ఏం జరిగింది అనేది కూడా తప్పకుండా అక్కడ ఉన్న పేషెంట్ కానీ వాళ్ళ బంధువులు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళని భయపెట్టి బెదిరించి ఈరోజు హైదరాబాద్కు తీసుకుపోయి అక్కడ చంపడానికి కంపల్సరీ చేసిన హత్య, దీన్ని హత్యగా భావించాలి మనం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ డాక్టర్పై చర్య తీసుకునే బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, డిఎంఈడీఓ గారు కానీ సంధించి ఈ హాస్పిటల్ని సీజ్ చేసి డాక్టర్పై క్రిమినల్ చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి తప్పకుండా వాళ్ళు డాక్టర్ యాజమాన్యం తరఫున వాళ్ళు 25 లక్షల రూపాయలు మా కుటుంబానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది.